అండి తమలపాకు సీక్రెట్ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ ప్లాంట్ అయితే గార్డెన్లో పెంచుకుంటున్నానండి. చూశారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకైతే. చక్కగా ఈ విధంగా ఒక ఆకునైతే ఇలా నేను హార్వెస్ట్ చేసేసాను. ఇలా ఈ ఆకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఈ విధంగా 2 ఎల్లుల్లిపాయలని తొక్క తీసేసి 2 ఎల్లుల్లిపాయలు పెట్టుకోవాలి. అలానే చిన్న అల్లం ముక్కని తొక్క తీసేసి శుభ్రంగా అంటే కడిగేసుకొని ఇందులో పెట్టుకోవాలి. దీనిపైన కొద్దిగా తేనె వేసేసి ఆకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి రోజు ఈ విధంగా పరగడిపోయిన నవ్వులు మింగేసి గోరువెచ్చని వాటర్ ఒక గ్లాస్ వాటర్ తాగామనుకోండి, మనకి ఎంత బాణపట్టైనా కొవ్వొత్తిలా కరిగిపోతుందండి. ఇది చక్కగా హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, అజీర్తు, వాతము ఇలాంటివన్నీ కూడా కొట్టేస్తుంది. ఎంతటి బాణపట్టైనా కూడా చక్కగా తగ్గిపోతుందండి. మన కడుపులో ఉన్నటువంటి కొవ్వంతా కూడా కరిగిపోతుందనమాట. సో ఇలా మనం డైలీ కూడా చేస్తూ ఉంటే ఎక్కువగా ఉన్నటువంటి పొట్టైనా చక్కగా కొవ్వొత్తిలా కరిగిపోతుందనమాట. ఎక్కువగా మనం మసాలా ఫుడ్స్, పంచదార, స్వీట్స్ తగ్గించి ఇలా చేస్తూ ఉంటే 1 మంత్ లోపల చక్కగా పొట్ట అనేది తగ్గుతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా మనం ఎంత క్లియర్గా ఉంచినా కూడా బెడ్ పైకి ఎక్కేసి తొక్కుతూ ఉంటారు. ఇలా మనకి పొరుపు కూడా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది, డస్ట్ పట్టేసి ఉంటుంది. మనం ఎండలో వేయాలన్నా కూడా కొంచెం మన పల్లెటూరు అయితే ఇబ్బంది లేదు. సిటీలో ఉన్న వాళ్ళకి ఎండ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇంకా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో వెనిగరు ఒక మూత వేసుకొని దానిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి కొద్దిగా షాంపూ, కొద్దిగా కంఫర్ట్ వేసేసి ఇలా హాట్ వాటర్ పోసుకోవాలండి. హాట్ వాటర్ పోసుకొని ఇప్పుడు మనం వేసినటువంటి ఇవన్నీ కూడా ఆ హాట్ వాటర్లో కలిసేలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత కాటన్ పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, పిల్లో కవర్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఆ వాటర్లో ఇలాగ డిప్ చేసేసి చక్కగా ఏదైనా ఒక కడాయి మూత కానీ కుక్కర్ మూత కానీ తీసుకొని దానికి ఈ విధంగా ఈ క్లాత్ని చుట్టేసి మనకి పొరుపుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత డస్ట్ ఉన్నా కూడా పొరుపు అనేది చక్కగా క్లియర్గా ఉంటుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. మనకి తెలియని డస్ట్ ఉన్న, క్రిములు ఉన్న, బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా తొలగిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇలా క్లాత్ చుట్టేసి మొత్తం కూడా ఇలా ఈ వాటర్లో డిప్ చేసుకుంటూ శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, దానిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లియర్ అయిపోతుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. సో ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా తొలగిపోతాయి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం అప్పటికప్పుడు పొరుపు కానీ సోపాలు కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా మనం ఈ విధంగా పొరుపులు కానీ సోపాలు కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. సో అప్పటికప్పుడు మనం చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో పిల్లలు ఆడుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చూశారు కదా ఎంత క్లియర్గా ఉందో. సో మనకి డస్ట్గా ఉన్నటువంటి చోట ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా నేను ఇంకొక తమలపాకును కూడా తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని దానికి ఉన్నటువంటి ఆకును తీసేసి తొడుము మాత్రం కావాలండి. ఈ తొడుము మనకి చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా హెడేక్ అనేది మామూలుగా అయిపోయిందండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కదానికి కూడా ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఒక ప్రాబ్లంకి 10 ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయండి. ఇలా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మెడిసిన్స్ వేయడం వల్ల. మనం ప్రతి దానికి కూడా ఎక్కువగా మెడిసిన్స్ వేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కిడ్నీల మీద పడుతుందండి. అటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఇప్పుడు ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా కూడా, లేదంటే ఆలోచనలు ఎక్కువగా ఉన్నా, మనం ఏదైనా ఆలోచిస్తున్నా కూడా ఎక్కువ హెడేక్ అనేది వస్తుంది. లేదంటే బయటికి వెళ్ళి మనం జర్నీ చేసినా కూడా హెడేక్ అనేది వచ్చేస్తుండేది. ప్రతిదానికి మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా హెడేక్ అనేది తగ్గించేసుకోవచ్చు. ఇలా నేను ఆ తమలపాకును తీసేసి తొడుము మాత్రం ఈ విధంగా చిన్న రోట్లో వేసేసి దంచానండి. ఈ విధంగా ఈ తొడుములు తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా చక్కగా వర్క్ అవుతుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి హెడేక్ అయినా కూడా, అది ఎక్కువగా స్ట్రెస్ వల్ల కావచ్చు, ఆలోచనల వల్ల కావచ్చు, జర్నీ చేసినప్పుడు రావచ్చు. సో ఎలాంటి హెడేక్ అయినా కూడా చక్కగా తగ్గిపోతుందండి. ట్రై చేయండి. ఈ విధంగా తమలపాకు తీసేసి తొడుములు మాత్రం ఈ విధంగా
అరచేతిలో వేసేసుకొని దీనిలో మనం చక్కగా ఇలా తొడుములది మనం ఇలా పేస్ట్ లాగా చేసుకున్న పేస్ట్ని నుదుటి పైన కొద్దిగా పాల చుక్క వేసేసి మీకు ఎక్కడైతే హెడేక్ ఉందో అక్కడ ఈ విధంగా అప్లై చేసామంటే చాలండి, మనకు ఒక 1 అవర్ లోపలనే చక్కగా రిలీఫ్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి. మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. మునగాకు కరివేపాకు సంపాల్లో తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని నీడ పట్టిన ఇలా ఆరిపెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఈ మునగాకు కరివేపాకు మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మెత్తగా పైన పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా ఈ పౌడర్ని గాజర్లో స్టోర్ చేసేసుకొని మనం కర్రీస్లో చక్కగా ఇలా వేసి మనం లాస్ట్లో కర్రీ అయిపోయిన తర్వాత ఇలా మనం కొత్తిమీర ఎలా అయితే గార్నిష్ చేసుకుంటామో లాస్ట్లో ఈ విధంగా ఇలా మునగాకు కరివేపాకు పౌడర్ వేసామనుకోండి, మనకి హెల్త్కి చాలా మంచిదండి. హెల్తీగా ఉంటారు. అలానే మునగాకు మనకి 300 రోగాలను నయం చేసే అద్భుతమైన శక్తి మునగాకులో ఉందండి. సో డాక్టర్లే చెప్తున్నారు కదా మునగాకు ఎక్కువగా తీసుకోమని. మనం మామూలుగా అయితే మునగాకు తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే అలవాటు లేక. సో ఈ విధంగా పౌడర్లాగా చేసుకొని ఒక గాజు జార్లో స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఈ విధంగా కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మనం మునగాకు మామూలుగా కరివేపాకు మునగాకు తిన్న వారికి ఇలా కర్రీలో వేసేసేయండి. వాళ్ళు అసలు వేసినట్లుగా కూడా ఉండదు. సో చక్కగా తినేస్తారు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా మునగాకు కరివేపాకు ఈ 2 పొడిలాగా చేసేసి చక్కగా కర్రీస్లో వేసేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా ఒక గాజర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా మనం ఏ కూర వండినా కూడా కూర అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా కరివేపాకు మునగాకు పౌడర్ వేసేసామనుకోండి, మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. దీనిలో కరివేపాకు మునగాకు జుట్టుకు మంచిది, హెల్తీగా ఉంటారు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో మనకి మంచి విటమిన్స్ అయితే ఉంటాయి. ట్రై చేయండి. సో మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో మరి మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా మరి యూస్ఫుల్గా ఉన్నాయనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.